నిజాం కాలంలో పనిచేసిన పోలీసులు నిబద్ధతకు మారుపేరుగా నిలిచారు. అవసరమైతే ప్రాణాలకు తెగించి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేవారు. అప్పుడు భిన్నమైన పరిస్థితి భాగ్యనగరంలో ఉంది. ఓవైపు చరకా మూవ్మెంట్ నడుస్తోంది, మరోవైపు నగరానికి వాయిస్రాయ్ రాక. ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు భిన్నమైన రంగాల్లో ఉన్నారు. పండిత్ లక్ష్మీనారాయణ చరకా ఉద్యమ నాయకుడు, కొడుకు పోలీసు. అదే సమయంలో వాయిస్రాయ్ రాక. మరోవైపు ఆందోళనతో హైదరాబాద్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. వాయిస్రాయ్ హైదరాబాద్ సందర్శనకు వస్తున్నప్పుడు ముందస్తు అరెస్టులు జరిగాయి. ఆ సందర్భంగా తండ్రిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కొడుక్కి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆ పోలీస్ జవాను ఏం చేసి ఉంటారు? సరిగ్గా దీనికే సమాధానం చెప్తున్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అనిల్ కుమార్ వాజ్పేయి గారు. ఆనాటి పోలీస్ అధికారుల నిబద్ధతకు నిలువుటద్దంగా నిలిచే ఈ ఇంటర్వ్యూ మీకోసం మా వేదిక టీవీ అందిస్తోంది. చూసేద్దాం రండి. హైదరాబాద్ లో ఈ గాంధీ గారిది చరఖా మూవ్మెంట్ నడుస్తుండే ఆల్ ఓవర్ ఇండియా. ఆ చరఖా మూవ్మెంట్ లో మా గ్రాండ్ ఫాదర్ గారు ఒక ఇల్లు అమ్మేసిండ్రు. ఆ ఇల్లు అమ్మేసినాక ఆ డబ్బు వచ్చినది దానికి చరఖా కొన్నారు. ఆ చరఖా కొనేసి లోకల్ మన చార్ మహల్ అని ఒక లొకాలిటీ ఉంది మన హైదరాబాద్ సిటీలో. అక్కడ ఉన్న చిన్న పిల్లల్ని అమ్మ వాళ్ళని ఈ చరఖా ఇచ్చారు. ఇచ్చేసి సూత్ ఎట్లా తీయాలా, కాటన్తో దారం ఎట్లా తీయాలా అది నేర్పించిండు. నేర్పించి ఒక ఖాదీది ఒక థానం అంటే 20 మీటర్స్, ఇప్పుడు 25 మీటర్స్ అంటున్నారు. అప్పుడు 20 యార్డ్స్ ఉండే ఒక థాన్ అంటే ఒక లెంత్. ఆ 20 యార్డ్స్ది ఒక థానం నిజాంకి ప్రజెంట్ చేశాడు. ఆ నిజాంకు ప్రజెంట్ చేసిన తర్వాత నిజాం తీసుకున్నాడు, ఏం కాలేదు అప్పుడు. బట్ ఏమైందంటే 20 days తర్వాత వన్ ఆఫ్ ది వైస్రాయ్స్ వాస్ టు విజిట్ ఫలక్నుమా యాజ్ ఎ గెస్ట్ టు నిజాం. సో ఆ ప్రివెంటివ్ అరెస్ట్ కింద పండిత్ లక్ష్మీనారాయణని అరెస్ట్ చేయాలా అని వారెంట్ ఇష్యూ అయింది. వారెంట్ ఇష్యూ అయితే జనరల్గా పోలీసు వాళ్ళు సబార్డినేట్కి ఆర్డర్ ఇస్తారు. సో అట్లానే మా ఫాదర్కి పిలిపించి ఈ లక్ష్మీనారాయణ ఎవడు, అతనికి అరెస్ట్ చేయాలా అంటే, నాయన ఈ లక్ష్మీనారాయణ ఎవరు లేరు, నా నాయననే. నీ నాయన ఉంటే మంచిది కదా, చాలా మంచిది, యూ కెన్ అరెస్ట్ హిమ్ ఎనీ టైం అని. ఎందుకు సార్, ఎందుకు అరెస్ట్ జరిగింది? ప్రివెంటివ్ అరెస్ట్ మా. ఓకే. వైస్రాయ్ హైదరాబాద్ విజిట్ చేస్తున్నాడు. వైస్రాయ్ విజిట్ చేసినప్పుడు ఆ ఇబ్బంది లేకుండే ఉండాలా అని గాంధీ వాళ్ళు, గాంధీ తరఫు నుంచి పని చేసేవాళ్ళు అబ్స్ట్రక్షన్ ఏమైనా చేస్తే సో దాని గురించి ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. సో ఆ వారెంట్ మా నాయన గారికి ఇచ్చారు. యు ఆర్ ద బెస్ట్ పర్సన్, మీరు చాలా మంచిది, యూ క్యాన్ అరెస్ట్ యువర్ ఫాదర్ అని. సో మా నాయన గారు వచ్చి గ్రాండ్ ఫాదర్కి చెప్పారు, ఇట్లా వారెంట్ వచ్చింది మీ పేరు మీద, నేను రావాలి, అరెస్ట్ చేయాలి అంటే. అప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు నీ పని చేయరా నాయనా, నేను నా పని చేస్తున్నా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీకు అరెస్ట్ వారెంట్ వచ్చింది, నువ్వు అరెస్ట్ చేసుకో నాకు. సో అప్పుడు దిస్ వాజ్ ది టాక్ ఆఫ్ ది సిటీ దట్ ఏ సన్ అరెస్టెడ్ హిస్ ఫాదర్ అని. నాయనని అరెస్ట్ చేసి లోపల పెట్టాడని. దిస్ ఇస్ ద సెకండ్ ఇన్సిడెంట్ ఆఫ్ మై ఫ్యామిలీ. చూశారు కదా, అనిల్ కుమార్ వాజ్పేయి గారు ఆయన అనుభూతుల్ని మనతో చాలా చక్కగా పంచుకున్నారు. మరి ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.